ఈ వ్యక్తి మ్యాజిక్ బాక్స్ లో డబ్బులు పెడితే అందులో నుంచి రెండింతలు డబ్బులు బయటికి వస్తాయి. ఆ తర్వాత ఈ అమ్మాయి కూడా ఆ మ్యాజిక్ బాక్స్ లో డబ్బులు పెడితే అందులో నుంచి రెండింతలు డబ్బులు బయటికి వస్తాయి. ఈ అమ్మాయి ఆ డబ్బులని తీసుకుని సంతోషంగా వెళ్తూ ఉంటుంది. అంతలోనే ఆ వ్యక్తి ఆ అమ్మాయిని ఆపి, మేడం అసలు అక్కడేం జరుగుతుంది అని అడుగుతాడు. ఈ అమ్మాయి చెబుతుంది, అన్నా నీకు ఇది తెలియదా, అది ఒక మ్యాజిక్ బాక్స్, అందులో 2000 పెడితే అందులో నుంచి రెండింతలు డబ్బులు వస్తాయి, అంటే 4000 రూపాయలు బయటికి వస్తాయి అని చెప్పి వెళ్తుంది. ఈ వ్యక్తి అనుకుంటాడు, నేను కూడా ఒకసారి అందులో డబ్బులు వేసి ట్రై చేసి చూస్తాను అనుకుని అతను ఆ మ్యాజిక్ బాక్స్ లో 10 రూపాయల నోటుని అందులో వేస్తాడు. అతనికి ఆ మ్యాజిక్ బాక్స్ 20 రూపాయలు ఇస్తుంది. అది చూసి ఆ వ్యక్తి ఆశ్చర్యపోయి, ఇది నిజంగానే మ్యాజిక్ బాక్స్, ఇందులో డబ్బులు వేస్తే రెండింతలు డబ్బులు బయటికి వస్తున్నాయి అని అనుకుని ఆ తర్వాత ఈ వ్యక్తి ఇంట్లో ఉన్న డబ్బులు మొత్తం తీసుకుని వచ్చి ఆ మ్యాజిక్ బాక్స్ లో ఆ డబ్బులు మొత్తం వేస్తాడు. చాలా సేపటి తర్వాత ఈ వ్యక్తి అనుకుంటాడు, నేను డబ్బులు వేసి చాలా సేపు అవుతుంది, అయినా గానీ రెండింతలు డబ్బులు బయటికి రావడం లేదు ఏంటి అని అనుకుంటాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి వచ్చి, అన్న ఎంత డబ్బులు వేశావు, నీకు ఎంత డబ్బులు రెండింతలు వచ్చాయి అని అంటూ అతనితో మాట్లాడుతూ ఉంటుంది. ఆ వ్యక్తి ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఉంటే ఆ బాక్స్ లో ఉన్న వ్యక్తి అతనికి తెలియకుండా బయటికి వచ్చి అక్కడ నుంచి పారిపోతాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయి కూడా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆ దొంగ వ్యక్తి వచ్చి, అన్న ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతాడు. ఈ వ్యక్తి చెబుతాడు, అన్న నేను ఇందులో డబ్బులు వేశాను, చాలా సేపు అయింది, కానీ డబ్బులు రెండింతలై బయటికి రాలేదు అని చెబుతాడు. ఆ వ్యక్తి, నీకు చూపిస్తాను ఆగు అని చెప్పి ఆ బాక్స్ ని పైకి ఎత్తి చూస్తాడు. ఆ బాక్స్ ఖాళీగా ఉంటుంది. అది చూసి ఆ వ్యక్తి ఆశ్చర్యపోతాడు. ఈ వ్యక్తి, ఎక్కడా నీ డబ్బులు అని చెప్పి, నిన్నెవరో మోసం చేశారు, ఖాళీ బాక్స్ ని మ్యాజిక్ బాక్స్ లాగా నమ్మించి నీ డబ్బులు మొత్తం దొంగతనం చేశారు, వెంటనే ఆ దొంగని వెళ్లి పట్టుకో అని చెబుతాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత ఈ వ్యక్తి జోబుల నుంచి డబ్బులు తీసి వాళ్ళ గ్యాంగ్ దగ్గరికి వెళ్తాడు. ఈ అమ్మాయి డబ్బులు తీసుకుని అంటుంది, మనకు ఈ రోజు ఒక బకరా దొరికాడు, అతని వల్ల మనకు చాలా డబ్బులు వచ్చాయి అని అనుకుని వాళ్ళందరూ సంతోషపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. మీకు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఏమనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.